ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాంష్ కథ చెప్పాలా? మరి అమ్మ తీర్చినటువంటి ఒక డౌట్, డౌట్ను అమ్మ ఎలా సాల్వ్ చేసింది అనేది ఒక కథ. ఈ కథను రాసిన వారు ఆదిత్య కార్తికేయ. మరి ఆయన రాసినటువంటి కథ ఏంటో విందామా? అమ్మా, అదేంటి నువ్వు ఒక కాగితం ఇస్తే ఆ దుకాణంలో కూర్చున్న అంకుల్ తిరిగి 3 ఇచ్చారేంటి అని అమాయకంగా అడిగాడు తరుణ్. అరే నాన్న, దాన్ని చిల్లర అంటారా అని సమాధానం ఇచ్చింది వాళ్ళ అమ్మ అనిత. అంటే చిల్లరంటే ఏంటమ్మా అని మళ్ళీ ప్రశ్నించాడు తరుణ్. మనం డబ్బులిచ్చి వస్తువులు కొంటే అందుకు సరిపడా తీసుకొని మిగిలింది తిరిగి ఇచ్చేదాన్ని చిల్లర అంటారు అని చెప్పింది అమ్మ. ఎక్కువ ఇవ్వడం ఎందుకు, ముందే సరిపోయినంత ఇవ్వచ్చు కదమ్మా అన్నాడు తరుణ్. నీకు అర్థమయ్యేలా చెబుతాను విను. చెల్లికి నీకు కలిపి 10 బిస్కెట్లున్న ప్యాకెట్ ఇచ్చాననుకో, ఏం చేస్తావు రే? 5 చెల్లెకి ఇస్తా, 5 నేను తీసుకుంటా. గుడ్ బాయ్ రా నువ్వు. ప్యాకెట్ను తెరిచి చెల్లికి కొన్నిచ్చి మిగిలినవి నువ్వు తీసుకుంటావు కదా. అలాగే మనం 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయల వస్తువులు కొంటే మరి మిగిలిన 50 రూపాయలు మనకు తిరిగి ఇవ్వాలి కదా. అలా తిరిగి ఇచ్చేస్తారన్నమాట. దాన్నే చిల్లర అంటారు అని ఓపిగ్గా సమాధానం ఇచ్చింది అమ్మ. అంటే ప్యాకెట్లో బిస్కెట్ లాగా ఈ కాగితంలో కూడా డబ్బులు ప్యాక్ చేస్తారా అని మళ్ళీ అమాయకంగా అడిగాడు తరుణ్. కాదు నాన్న, ఆ కాగితం మీద దాని విలువ ముద్రిస్తారు. దాన్ని నోటు అంటారు. నువ్వు ఎప్పుడైనా నోట్లను చూసావా? చాలా చూసిన. ఏమేమి నోట్లు చూసినావు నువ్వు? 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు. దాని మీద ఒకళ్ళ బొమ్మ ఉంటుంది. ఎవరది? గాంధీజీ బొమ్మ. గాంధీ తాత బొమ్మ ఉంటుంది, ఫాదర్ ఆఫ్ ది నేషన్. కానీ ఇప్పుడు బొమ్మ మారుస్తారని అంటున్నారు, కానీ ఏమో చూడాలి. మారుస్తే మంచిదేనా? మరి మంచిది కాదు. మరి ఎవరి బొమ్మను వేస్తే బాగుంటుంది దాని మీద? తెలీదు, ఇంకా చెప్పలే. ఓకే, సరే చూద్దాం. దాని మీద ముద్రించే అంకె లేదా సంఖ్యను బట్టి ఆ నోటు విలువ మారుతూ ఉంటుంది. ప్రతి వస్తువుకు ఒక ధర ఉంటుంది. దాన్ని డబ్బు రూపంలో లెక్కగడతారు. సరిపడా డబ్బు ఇచ్చి ఆ వస్తువును మనం పొందవచ్చు, అంతే కదా. నువ్వు షాప్కి వెళ్ళినావు అనుకో, ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ ఉంటే నువ్వు ఆయనకు 10 రూపీస్ ఉన్న నోట్ ఇచ్చేస్తే నీకు ఇస్తాడు పైసలు. అదే నువ్వు 50 రూపీస్ ఇస్తే నీకు 40 రూపీస్ మళ్ళీ రిటర్న్ చేస్తాడు, అంతే కదా. అంటే ఓహో అలాగా. నాకు డౌట్ ఉంది, ఎందుకు ఎక్స్ట్రా రూపీస్ తోటి ఎందుకు 3 more or 2 more ఎందుకు నెంబర్ తప్పి ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు అంటే దానికి సరిపడా వాల్యూ తోటి ఇస్తారు. ఇప్పుడు నువ్వు 50 రూపీస్ ఇస్తే ఆ ప్యాకెట్ ప్రైస్ 10 రూపీస్ ఉంటే నీకు 40 రూపీస్ వస్తుంది. అది లెక్క, అట్లా లెక్క ప్రకారం ఇస్తారు అన్నట్టు. 40 చాక్లెట్స్ రావు. నువ్వు కొనుక్కొని వస్తే మీ అమ్మ కొడుతుంది నిన్ను, అన్ని చాక్లెట్స్ ఎందుకు కొన్నావు అని. అందుకని సరేలే, ఇప్పుడు వీళ్ళ అమ్మ ఏం డౌట్ తీర్చిందో చూద్దాం. ప్రతి వస్తువుకు ఒక ధర ఉంటుంది. దాన్ని డబ్బు రూపంలో లెక్కగడతారు. సరిపడా డబ్బు ఇచ్చి ఆ వస్తువును మనం పొందవచ్చు అన్నమాట. దానికోసం చేసే ఏర్పాటే ధనం. దాన్ని నోట్లు, నాణాల రూపంలో ముద్రిస్తారు. కాయిన్స్ కూడా చూస్తున్నావు కదా రేయాంష్ అని వివరించింది వాళ్ళ అమ్మ. అంటే కాగితం మీద మనం అంకె ముద్రిస్తే మనకు బోలెడు వస్తువులు వస్తాయన్నమాట అని ఆనందంగా అన్నాడు తరుణ్. నాన్న, దీన్ని ఎవరు పడితే వారు ముద్రించకూడదు, అంటే ప్రింట్ చేయొద్దు. దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారు మాత్రమే ముద్రిస్తారు. కాయిన్స్ కానీ లేకుంటే నోట్స్ని కానీ మనం ప్రింటింగ్ ప్రెస్ తీసుకుపోయి ప్రింట్ చేయి అంటే ప్రింట్ చేయరు, అవి దొంగ నోట్లు అవుతాయి. కేవలం నోట్లు ఎవరు ప్రింట్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది అన్నమాట. దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించేటువంటి రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ముద్రిస్తారు. దేశం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా దాని విలువ ఒకేలా ఉంటుంది. నువ్వు 100 రూపీస్ తీసుకెళ్ళి కాశ్మీర్కి వెళ్ళినా, ఆ 100 రూపీస్ తీసుకొచ్చి కన్యాకుమారికి వెళ్ళినా, ఒరిస్సాకి వెళ్ళినా, అస్సాంకి వెళ్ళినా, ఎక్కడికి మన ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా దాని వాల్యూ అంతే ఉంటుంది అని చెప్పింది అమ్మ.
అసలు విలువ ఎందుకు ఉండాలి? ఎవరికి కావాల్సిన వస్తువు వాళ్ళు తీసుకోకూడదా అని మళ్ళీ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు తరుణ్. వస్తువు తయారీకి, అది తయారు చేయడానికి కొంత ఖర్చు అవుతుంది కదా, వాటికి తగిన విధంగా ధర నిర్ణయిస్తారు. ఆ విలువ ఏర్పాటు చేయకపోతే ఉచితంగా వస్తుందని, అవసరం ఉన్నా లేకపోయినా అందరూ వాటిని తీసుకెళ్ళిపోతారు. ఉదాహరణకు మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకుందాం. ఎవరికి వారే వడ్డించుకోమంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుంటారు. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఏం చేస్తారు? వేస్టేజ్ కూడా చేస్తారు. అంతేనా? కావాల్సిన దానికన్నా ఎక్కువ వడ్డించుకుంటారు. సరిపడా తిన్నాక మిగిలిన దాన్ని వేస్ట్గా పడేస్తారు. అలా చేయడం వల్ల నిజంగా అవసరమైన వారికి మరి ఆహారం దొరుకుతుందా? ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది. అదే ఆ పదార్థాలకు కొంత ధర నిర్ణయిస్తే వారి దగ్గర ఉన్న డబ్బుకు సరిపడా ఆకలి తీరేంత వరకు ఎంత కావాలో అంతే తింటారు. అలా చేయడం వల్ల ప్రతి వస్తువు అందరికీ దొరుకుతుంది అని తనకు తెలిసిన విషయాలని చెప్పింది అమ్మ. మరి డబ్బులు మనకు ఎలా వస్తాయమ్మా అని మళ్ళీ అనుమానంగా అడిగాడు తరుణ్. ఏదైనా పని, ఉద్యోగం, ఏదైనా బిజినెస్ చేస్తే దానికి తగినంత డబ్బు వస్తుంది. దాన్ని జీతం లేదా సంపాదన అంటారు అని జవాబిచ్చింది అమ్మ. అంటే నాన్న ఆఫీస్కి వెళ్తే జీతం ఇస్తారు, పక్క ఇంటి రింకు వాళ్ళ నాన్న దుకాణంలో వస్తువులు అమ్మడం, పింకి వాళ్ళమ్మ కూరగాయలు, ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే డబ్బులు వస్తాయన్నమాట. మరి ఇవన్నీ ఎలా చేయాలో నాకు తెలియదు కదమ్మా అని అయోమయంగా అడిగాడు తరుణ్. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అప్పుడు? బాగా చదువుకుంటే నీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి నాన్న, అందుకే ప్రతిసారి బాగా చదువుకోమని ఇంట్లో అందరూ చెబుతుంటారు అంది వాళ్ళ అమ్మ. అలా అయితే నేను బాగా చదువుకొని పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదిస్తానమ్మా. మరి రేయాన్ష్ కూడా ఇట్లే అంటాడు. మనకు కావలసినవన్నీ చక్కగా కొనుక్కోవచ్చు అన్నాడు ఆనందంగా తరుణ్. మా మంచి తరుణ్ అంటూ కొడుకుని దగ్గరకు తీసుకుంది వాళ్ళ అమ్మ. హోంవర్క్ చేసుకోమని అమ్మ స్కూల్ బ్యాగ్ అందించగానే హుషారుగా తీసుకున్నాడు తరుణ్. సేమ్ రేయాన్ష్ కూడా ఇట్లనే చేస్తాడు. గుడ్ బాయ్ రేయాన్ష్.